వెల్కమ్ టు అవర్ ఛానల్. టెక్నికల్ అసెస్మెంట్ క్వశ్చన్స్ వచ్చేసి మీ యొక్క కోర్స్ ఆధారంగా అయితే వస్తాయి. టెక్నికల్ అసెస్మెంట్లో ఫస్ట్ క్వశ్చన్, విచ్ డేటా స్ట్రక్చర్ యూసెస్ ద లిపో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్టాక్. క్వశ్చన్ నెంబర్ 2, ఆల్గారిథమ్స్. వాట్ ఈస్ ద యావరేజ్ టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఏ బైనరీ సర్చ్ ఆల్గారిథమ్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఓ లాగిన్. క్వశ్చన్ నెంబర్ 3, పైథాన్ ప్రోగ్రామింగ్. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ టైప్ ఫంక్షన్ ఇన్ పైథాన్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ట్యాగ్ క్లాస్ లిస్ట్. క్వశ్చన్ నెంబర్ 4, డేటాబేసెస్ విచ్ SQL command is used to remove all records from a table without deleting the table structure? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ట్రంకేట్. క్వశ్చన్ నెంబర్ 5, ఆపరేటింగ్ సిస్టమ్. వాట్ ఈస్ ద డెడ్ లాక్ ఇన్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏ స్టేట్ వేర్ ప్రాసెసర్ ఆర్ వెయిటింగ్ indefinitely for resource held by each other. Question number 6, computer network. Which layer of the OSI model is responsible for routing data packets? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నెట్వర్క్ లేయర్. క్వశ్చన్ నెంబర్ 7, కంప్యూటర్ నెట్వర్క్. వాట్ డస్ HTTP స్టాండ్ ఫర్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. క్వశ్చన్ నెంబర్ 8, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. oops. Which concept allows a class to acquire properties of another class? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇన్హెరిటెన్స్. క్వశ్చన్ నెంబర్ 9, సైబర్ సెక్యూరిటీ. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఏ ఫైర్వాల్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి టు మానిటర్ అండ్ కంట్రోల్ ఇన్కమింగ్ ఆర్ అవుట్గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ based on security rules. Question number 10, cloud computing. Which of the following is an example of SaaS, software as a service? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గూగుల్ వర్క్ స్పేస్, జీమెయిల్ ఆర్ డ్రైవ్. ఈ యొక్క వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు ఏ మోడల్ పేపర్ కావాలో ఆ యొక్క మోడల్ పేపర్ అయితే చూసేయండి. మీ యొక్క కోర్స్ తప్పకుండా కామెంట్ చేయండి. ఈ యొక్క టెక్నికల్ అసెస్మెంట్ క్వశ్చన్స్ అనేవి మీ యొక్క కోర్స్ ఆధారంగానైతే వస్తాయి. అందరికీ ఒకేలా క్వశ్చన్స్ అయితే ఉండవు. కాబట్టి మీ యొక్క కోర్స్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.